బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ తనపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు గంగుల కమలాకర్. రాజాసింగ్ అహంకారపూరితంగా, అసంబద్ధంగా మాట్లాడారని ఆరోపించారు. బండి సంజయ్, రాజాసింగ్ ఇద్దరూ దొందే అని విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన గంగుల, బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కూడా 3వ స్థానానికే పరిమితమని, ఇది రాసిపెట్టుకోవాలని రాజాసింగ్ కు సూచించారు. డిసెంబర్ 3న వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఇటు బండి సంజయ్, అటు రాజాసింగ్ ఇద్దరికీ ఘోర పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ ను పిలిపించుకున్నారు. ఒక అహంకార నిజంగా పని చేసిన తర్వాత ధైర్యంగా మేము మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, నాకు ఎన్నికలకి ఓటేయండి, ఇది చూపించాలని చెప్తున్నాం. ఏమీ లేకపోతే ఏం చేద్దామంటే ఫ్రస్ట్రేషన్ ఏమైందంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఓట్లేస్తారు, భాగవద్వాల మధ్యన రెచ్చగొడితే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నారు. చాలా బాధాకరం. ఈరోజు బండి సంజయ్ గారి నామినేషన్లో రాజాసింగ్ను పిలిపించుకున్నారు. ఒక అహంకార మాటలు మాట్లాడింది, అహంకారంగా మాట్లాడింది, అమర్యాదగా మాట్లాడుతున్నారు, అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. దాన్ని ప్రజలందరూ చూసిండు. మేమంతా దిగజారకుండా మాట్లాడడం మేము. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, బీజేపీ పార్టీ బండి సంజయ్కి ఒక హెలికాప్టర్ కేటాయించారు. నీ యొక్క కాన్షియన్స్ని తిరుక్కుంటూ నీతో పాటు ఒక 20 కాన్షియన్స్ తిరిగి గెలిపిమని చెప్పారు. కానీ బాధాకరం ఏంటంటే ఈయన గెలిపించేందుకు ఇంకో ఆయన వచ్చాడు ఇక్కడికి. ఈయన పోయి ఇంకొకరు గెలిపించడు కాదు, ఇంకొక ఆయన వచ్చి ఈయనకు సపోర్ట్గా అంటే దొందే. వీళ్ళిద్దరు కూడా నిన్న బండి సంజయ్ అన్నాడు, బాలిక బర్కా బక్రా